వేదికను అలంకరించిన మిత్రులకు, సోదరులకు, పాత్రికేయ సోదరులకు, వెబ్ సోదరులకు, సోదరిమణులకు అందరికీ పేరు పేరు నమస్కారం. ఇందాక అడిగింది లవ్ అంటే కాక్టైలా మాక్టైలా అని. లవ్ గురించి అడగాను. మిమ్మల్ని అడగాలి, తప్పు చేశాను సార్. నేను అక్కడ అడిగాను కానీ ఇక్కడ అడగాలి. సరే చెప్పండి మీరే. ఏదివే లవ్ బిగినింగ్లో కాక్టైల్ మంచి కిక్ ఇస్తుంది, తర్వాత మాక్టైల్ స్వీట్గా ఉంటుంది, నెక్స్ట్ డే హ్యాంగ్ ఓవర్ ఉంటుంది. హ్యాంగ్ ఓవర్ ఉంటే అది డేంజర్, అది వేరే, ఇంకా ఫినిష్ అవ్వలేదు నేను. నెక్స్ట్ కొంచెం మాక్టైల్ ఉంటుంది. అన్నీ కుదిరితే వినయ విధేయ రామ, కుదరకపోతే రామ. ఎనీవే మొన్న యూట్యూబ్లో ఒక ఇంట్రెస్టింగ్ ఇది చదువుతున్నా. అమ్మాయిలకి ఎవరంటే ఇష్టం, బ్రాట్సా బుద్ధిమంతులా అనేది చాలా ఇంట్రెస్టింగ్. ఒక 30 minutes దాని మీద చాలా స్టడీ ఉంది. బ్రాట్స్ అంటేనే ఇష్టపడతారు ఫర్ మెనీ రీజన్స్. ఆడవాళ్ళు బ్రాట్స్నే చాలా మటుకు ఇష్టపడతారని ఆ యూట్యూబ్ వీడియోలో ఉంది. ఓకే, వాట్ ఎవర్ ద రీజన్. ఏమా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఐఎమ్ ఆల్వేస్ అ బ్రాట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా సంతోషం తెలంగాణ ఇవాళ. ఐఎమ్ వెరీ హార్ట్ఫుల్గా వచ్చారు ఈ ఫంక్షన్కి. ముఖ్యంగా మంజునాథ్ కందుకూర్ గారు, ఆయన గురించి ఫస్ట్ నేను చెప్పాలి. ఈజ్ అ వెరీ బిగ్ షాట్ ఇన్ కర్ణాటక, బట్ ఆల్సో ఎ బిగ్ మ్యాన్ విత్ అ బిగ్ హార్ట్ అండ్ గుడ్ ఫ్రెండ్ అండి. ఫెంటాస్టిక్ హోస్ట్. తర్వాత ప్రొడ్యూసర్ విత్ అన్ ఆడియన్స్ పల్స్, ప్రెసిషన్తో వెళ్తాడు ఆయన. నాతో ఇంతకుముందు ఫస్ట్ ర్యాంక్ రాజు కూడా చేశారు. కన్నడలో సూపర్ డూపర్ హిట్ ఫిల్మ్, అది సూపర్ డూపర్ హిట్ ఫిల్మ్ చేశారు. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక అద్భుతమైన సినిమాతో వస్తున్నారు, బ్రాట్. ఎందుకంటే దే ఆర్ కమింగ్, దే వాంట్ టు స్ప్రెడ్ దర్ వింగ్స్. 5 languagesలో ఈ సినిమాని వాళ్ళు చిత్రీకరించి రిలీజ్ చేస్తున్నారండి. అన్నిట్లో టైటిల్ బ్రాటే. బ్రాట్ ఈస్ అ వెరీ కామన్ టైటిల్ కనెక్టెడ్ టు ఆల్ ది యూత్. పర్ఫెక్ట్ టైటిల్ ఫర్ అ పర్ఫెక్ట్ ఫిల్మ్ ఇది. విషింగ్ he and all the team a very big success with Brat in Telugu. ఎందుకంటే ఇవాళ I will talk about that. Then I want to talk about Director Shashank. రామోజీ గారి కాంపౌండ్ నుంచి నేను కూడా వచ్చాను సీట్లోకి. నైస్. వాళ్ళిద్దరూ కలిసి కూడా డియో ఒక సినిమా చేశారు. మన శశాంక్ గారు అండ్ డార్లింగ్ కృష్ణ సూపర్ హిట్ సినిమా ఒకటి చేశారు. హార్ట్ వార్మింగ్ ఫిల్మ్ అది. కౌశల్య సుప్రజారామ, చాలా అద్భుతమైన టైటిల్స్. అసలు కౌశల్య సుప్రజారామ అంటే బ్రాట్ ఏంటండి టోటల్. నైస్. సో విషింగ్ ఆయన కూడా పెద్ద సక్సెస్ తెలుగులో, అన్ని లాంగ్వేజెస్లో కూడా. దెన్ అవర్ డార్లింగ్ కృష్ణ, యంగ్ డార్లింగ్ ఆఫ్ కన్నడిగాస్, వెల్కమ్ అగైన్ టు తెలుగు. అండ్ ఈ సినిమాతో మరొక పాన్ ఇండియా హీరోని వి వాంట్ టు సీ. ఈజ్ గాట్ బ్యూటిఫుల్ హ్యాండ్సమ్ పర్సనాలిటీ, వెరీ గుడ్ టాలెంట్ అండ్ లాట్ ఆఫ్ సక్సెస్ బిహైండ్ హిమ్. తెలుగులో కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఐ వెల్కమ్ హిమ్ హియర్ ఆల్సో. మనీషా అండి, మనీషా చూడడానికే బార్బీ డాల్. షీఈ్ అ బ్రిలియంట్ పర్ఫార్మర్ అండి. తెలుగులో సినిమా చేసింది, బాగానే ఆడింది, అది పర్వాలేదు. భలే వాడిదే, భలేగా ఉన్నవరా చూశాను. అది ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ గివెన్ అండి. ఐ థింక్ దీంట్లో కూడా చాలా స్కోప్ ఉంటుంది అనుకుంటాను తనకి. విషింగ్ ద ఎంటైర్ టీమ్ అండ్ ఆల్. శ్యామ్ గారు ఆడియో చేసినటువంటి ఆనంద్ ఆడియో, అదేవిధంగా ముఖ్యంగా ఫైనల్గా ఏంటంటేనండి, ఇప్పుడున్న ఆడియన్స్ యూత్కి పర్ఫెక్ట్ ఫిల్మ్ ఇది. ఎందుకంటే మేము షార్ట్ కట్ జనరేషన్ అనేవాళ్ళు, ఇప్పుడు నో షార్ట్ కట్స్, రోడ్ క్రాస్ డైరెక్ట్గా, కార్ వచ్చినా లారీ వచ్చినా, దే వాంట్ ఎవ్రీథింగ్ క్విక్. సో దెర్ ఇస్ పంచ్ ఇన్ ది ట్రైలర్ అండి. టీజర్ నేను చూశాను, ఒక పెద్ద ప్రొడ్యూసర్కి ఫ్రెండ్లీగా పంపించాను. 5 minutes తర్వాత మెసేజ్ వచ్చింది, వెరీ వెరీ ప్రామిసింగ్ అని పెట్టాడు ఆయన.
దేర్ ఇస్ దమ్ అండి, ఈ సినిమాలో దమ్ ఉంది, టీజర్లో కనపడుతుంది. మ్యూజికల్గా ఇట్స్ హిట్ అండి. నేను చెప్తున్నాను, ఇవాళ సాంగ్ నాకు చాలా నచ్చిందండి. సిడ్ శ్రీరామ్ అంత ఈజీగా ఒక పాట ఒప్పుకోడు, దాన్ని ప్రమోట్ చేయడు. అంత అందంగా ఉంది పాట, అంత అందంగా ఉంది. లిరిక్స్ సెనరీ కూడా చాలా అందంగా ఉంది. రియల్లీ విషయంగా బ్యూటిఫుల్ మ్యూజికల్ హిట్ అలాంగ్ విత్ వండర్ఫుల్ హిట్. అండ్ శ్రవణ్ మాతో ఆల్రెడీ వర్క్ చేసాం, వండర్ఫుల్ డైలాగ్ రైటర్. హీస్ డన్ ది డైలాగ్స్ ఫర్ తెలుగు దీనికి. సో ఎంటైర్ టీమ్ అండి, ఎవరు మిస్ కాకుండా హార్టీ కంగ్రాచులేషన్స్. దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్ ఆఫ్ వాట్ యు ఆర్ గోయింగ్ టు వాచ్. There is a lot of action going to come into 5 states through Pratt. Wishing Dolphin Entertainment and the entire team, God bless them, and a big hit all over the 5 languages. Thank you so much. Thank you. Love you all. ఇప్పుడిప్పుడే వస్తున్న రచయితని. నేను సరిపోదా శనివారం, మెకానిక్ రాకీ, చౌకబూర్ చల్లగా వంటి చిత్రాల్లోకి పాటలు రాశాను. సో ఈ సినిమాకి పాట రాయడం అనేది చాలా చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే పాటలో ఒక్క ఆంగ్ల పదం కూడా లేకుండా అన్ని తెలుగు పదాలతో రాయడం అనేది మనసుకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. సో డాల్ఫిన్ ఎంటర్టైన్మెంట్లో మంజునాథ్ గారు నిర్మిస్తున్న, అలాగే శశాంక్ గారు దర్శకత్వం వహించిన బ్రాట్ సినిమాకి ఇంత మంచి పాటని రాయడం, అలాగే దాన్ని శిరీష భాగవతుల గారు అండ్ సిద్ శ్రీరామ్ గారు పాడడం, ఈ పాటని ఇంకో మెట్టు ముందుకు తీసుకెళ్ళింది. సో చాలా చాలా సంతోషంగా ఉండింది ఈ సినిమాకి పాట రాయడం. ఇందులో నాకు ఇష్టమైన లైన్లు ఒకటి చెప్తా. గోరంతా కూడా బంధించలేనే నీపై నాకున్న కొండంత ఇష్టాన్ని. ఈ లైన్ నాకు చాలా ఇష్టం, ఈ పాటలో రాసిన లైన్. సో ఈ పాటని మరింత ఆదరిస్తారని కోరుకుంటూ, ఈ సినిమాలో నటించిన నటీనటులకి, అలాగే డైలాగ్ రైటర్కి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నా శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ నమస్కారం అండి. మా బ్రాట్ సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులకు, అలాగే వచ్చిన గెస్ట్లకి, డార్లింగ్ కృష్ణ గారి అభిమానులకి, మా చీఫ్ గెస్ట్ నరేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మాకు ఈ సినిమాకి రాయడానికి, డైలాగ్ రైటర్గా రాయడానికి అవకాశం ఇచ్చిన మా మంజునాథ్ గారికి. సార్ మీతో ఇది 2వ సినిమా. ఆయన ఓన్లీ ప్రొడ్యూసర్ కదండి, ప్యాషనేట్ ప్రొడ్యూసర్ అండ్ ప్రొఫెషనల్ ప్రొడ్యూసర్ కూడా. ఎందుకంటే చాలా నిక్కచ్చిగా ఉంటారు, చాలా హార్ట్ఫుల్గా ఉంటారు సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ మంజు గారు, నాకు ఈ మంచి అవకాశం కల్పించారు. అలాగే మా శశాంక్ గారు కన్నడలోనే టాప్ 5 డైరెక్టర్స్లో ఒక డైరెక్టర్ అండి. అలాంటి పెద్ద డైరెక్టర్తో నాకు వర్క్ చేసే అవకాశం దొరకడం నిజంగా చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే డార్లింగ్ కృష్ణ గారు, వెల్కమ్ టు టాలీవుడ్ సార్. మీకు ఆల్రెడీ లవ్ మాక్టైల్ త్రూ ఓటీటీలో అభిమానులు ఉన్నారు. సో కౌశల్య సుప్రజా రావుతారా ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నారు, లవ్ మాక్టైల్ త్రూ యూత్ ఆడియన్స్ ఉన్నారు. సో ఈ సినిమాతో మీరు కూడా కన్నడ ఇండస్ట్రీ నుంచి తెలుగు ఇండస్ట్రీకి తెలుగు హీరోలా మారిపోతారని కోరుకుంటాను. సో వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్స్ అండి. ఈ సినిమాలో వర్క్ చేసిన అర్జున్ జన్య గారు, శశాంక్ గారు కాంబినేషన్ ఆల్రెడీ హ్యాట్రిక్ కాంబినేషన్ అండి వాళ్ళది. సో ఈ సినిమాతో 2nd హ్యాట్రిక్ స్టార్ట్ చేశారు. ఆల్రెడీ సినిమా సాంగ్ చార్ట్ బస్టర్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్. థ్యాంక్ యూ అండి. Good evening, everybody. I think you saw this song and everybody must have loved it. And Arjun Janya's previous song Kanne Edirindi was super hit in Telugu for us as well. So expecting this song also to be a big hit, and wishing entire team all the best, and thank you. అందరికీ నమస్కారం. నేను మనీషా కంద్కర్. నన్ను మీరు ఆల్రెడీ భల్లే నాడి మూవీలో చూశారు. నేను మళ్ళీ తిరిగి వస్తున్నాను ఫర్ అ న్యూ మూవీ బ్రాట్. ఇట్ ఈస్ అన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. అందులో నుంచి ఒక సాంగ్ లాంచ్ అవుతోంది, యుద్ధమే రాణి. ఈ సాంగ్ని అర్జున్ జన్య సార్ చాలా బాగా కంపోజ్ చేశారు, ఇంకా సిద్ శ్రీరామ్ సార్ అంతే బాగా పాడారు. వెరీ గ్రేట్ఫుల్ టు ద బోత్ ఆఫ్ దెమ్. కమింగ్ టు ఆ డైరెక్టర్ సార్, శశాంక్ సార్తో పని చేస్తూ నేను చాలా నేర్చుకున్నాను. హీస్ బిన్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్. అండ్ కృష్ణ సార్తో పని చేస్తూ నాకు చాలా కంఫర్టబుల్ అనిపించింది. ఆయన నన్ను బాగా గైడ్ కూడా చేశారు. సో ఐమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు యూ కృష్ణ సార్.
Naresh sir, thank you so much for coming. I think I'm very, very happy that he's here today. మీరు వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఐమ్ హ్యూజ్ ఫ్యాన్ యాక్చువల్లీ. మీ యాక్టింగ్ నాకు చాలా ఇష్టం. సో ఐ హోప్ ఐ కెన్ రీచ్ హిజ్ లెవెల్ ఆఫ్ యాక్టింగ్ సమ్ డే. మీ అందరికీ మా సాంగ్ నచ్చుతుంది అని కోరుకుంటున్నాను. ప్లీజ్ ఎంజాయ్ దిస్ సాంగ్, ప్లీజ్ బ్లెస్ us and thank you so much. Hello everyone. So I've been to Hyderabad many times for for Kannada film shoot and also for CCL and other things. But this is the first time I'm coming to Hyderabad for to promote a film. So I'm very happy. Naresh sir has come and supported us with wholeheartedly, and it's been very warm welcome. And we hope this film does really well here, because the song is really beautiful, especially Sid Sriram sir's voice. And I think there are a lot of fans here for Sid Sriram, and he has sung very beautifully. And hope this reaches well to the audience of Telugu audience. They generally love cinema, and irrespective of the language, they love films and the songs and all. I hope this film reaches their heart. And it was great coming here. I wish to be here for the coming films also. Thank you so much. We also feel very happy to see you here after a very long time. Ante, this is your first film here, right? Yeah, this is the first time. So I have one question for you. So, love is a cocktail or mocktail? Love is a cocktail or mocktail? I don't drink, so I have named it mocktail. Thank you. My producer would have named cocktail. Okay. Thank you. Thank you. So, Everybody, I'm so happy to come back again after 5-6 years of gap. Naresh ji, thank you so much. Naresh Garu has been a very good and dear friend of mine. So whenever I need any support, I just call Naresh ji, and he never backs out of any situation. So Naresh ji, thank you so much. We really love you. And coming to the song, Sid Sriram song, I think although it is being sung in other languages, especially in our movie, he has sang in Kannada and Telugu. But what we felt is, this is the original Telugu song more than Kannada. It has come out, it is sounding so beautiful in Telugu. And I'm very sure that you all will definitely like it and make our movie a big hit. So I hope this time, second time, our Dolphin Entertainment will score in Telugu industry also. Thank you so much. అందరికీ నమస్కారం. నేను తెలుగు మాట్లాడతాను, కానీ ఏదో తప్పు ఉంటే మన్నించండి, అంత పర్ఫెక్ట్గా మాట్లాడలేము. ఫస్ట్ మీరంతా వచ్చినందుకు ఇక్కడ చాలా థ్యాంక్స్ చెప్తాను. తర్వాత మన నరేష్ గారికి ఆయన బిజీ స్కెడ్యూల్లో టైం చేసుకొని ఒకే ఒక ఫోన్ కాల్కి, మన ప్రొడ్యూసర్ గారు చేసిన ఒక ఫోన్ కాల్కి ఆయన విలువైన టైం ఇచ్చి మనకి ఇక్కడ వచ్చి మన సాంగ్ లాంచ్ చేశారు. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, సో స్వీట్ ఆఫ్ యూ. అండ్ మన సినిమా గురించి వస్తే, హైదరాబాద్కు నాకు చాలా సంబంధం ఉంది. అంటే నేను ఫస్ట్ డైరెక్టర్ అయిందే మన హైదరాబాద్ ప్రొడ్యూసర్ నుంచి. మన ఎవరు కాదు, లెజెండరీ రామోజీరావు గారే నాకు ఫస్ట్ డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చింది. కన్నడలో చేశారు సినిమా సిక్సర్ అని, ఉషా కిరణ్ మూవీస్, రామోజీరావు గారు ప్రొడక్షన్ని. వాళ్ళే నన్ను డైరెక్ట్ చేశారు. ఇక్కడే ఉన్నాను అప్పుడు. అప్పుడే తెలుగు కూడా నేర్చుకున్నాను నేను. ఒక 1 year స్క్రిప్ట్ వర్క్ అంతా ఇక్కడే చేశాను నేను. తర్వాత కన్నడలో సినిమా తీశాను. సో హైదరాబాద్ అంటే నాకు ఇంకొక ఇల్లు లాగా. సో ఈ సిటీకి వచ్చి నాకు చాలా రోజుల నుంచి ఆశ ఉండింది ఒక తెలుగు సినిమా చేయాలని. కొన్ని అవకాశాలు కూడా వచ్చింది. మన కృష్ణ లవ్ స్టోరీ రీమేక్కి ఆఫర్ వచ్చింది, బచ్చన్ చేసేటప్పుడు ఆఫర్ వచ్చింది. కానీ నేను అక్కడ చాలా బిజీగా ఉన్నాను కాబట్టి ఇక్కడ వచ్చి చేయలేకపోయాను. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. మన సినిమా ఇప్పుడు పాన్ ఇండియా ట్రెండ్ జరుగుతూ ఉంది. ఇప్పుడు భాష అనేది ఏది డివిజన్ లేదు, అన్నీ మన భాషలే అనే మనస్థితిలో అందరూ ఆడియన్స్ ఉన్నారు. కాబట్టి పాన్ ఇండియా మూవీస్ చాలా వస్తున్నాయి. ఆ సిరీస్లో ఇప్పుడు మనము వస్తున్నాము. అండ్ జస్ట్ బికాస్ పాన్ ఇండియా చేయాలని కాదు, నా నమ్మకం ఏంటంటే, పాన్ ఇండియా అనేది ఏదో బడ్జెట్ని పెట్టి, స్కేల్ పెట్టి, స్టార్ పెట్టి అవదు. కంటెంట్ పెట్టి పాన్ ఇండియా అవుతుంది.
దానికి బెస్ట్ ఎగ్జాంపులే కాంతార. మీరందరూ చూసుంటారు. కాంతార కన్నడలో ఎంత బిగ్ హిట్ అంతే బిగ్ హిట్ తెలుగులో కూడా అయింది. సో మన కంటెంట్ మీద మనకున్న నమ్మకమే ఈ సినిమాని 5 లాంగ్వేజెస్లో చేసేలాగా చేయింది. అండ్ మీరు చూశారు, ఇప్పుడు టీజర్ చూశారు. ఆ టీజర్లోనే మీకు తెలుస్తుంది ఇది ఒక కామన్ మ్యాన్, అంటే మా అందరూ కామన్ మ్యాన్సే. మనలో ఉన్న ఒక ఎమోషన్ని సినిమాగా తీసాను నేను. ఆ టీజర్లు చూస్తే మీకే అర్థమవుతుంది ఆ ఎమోషన్ ఏంటి అనేది. సో ఎవరి కెన్ రిలేట్, ఎవ్రీబడి కెన్ రిలేట్ విత్ దిస్ క్యారెక్టర్. క్రిస్టి అనే ఒక క్యారెక్టర్ని మనమే స్క్రీన్ మీద చూస్తున్నాం అనే ఫీల్ వచ్చేలాగా ఒక సినిమా. దాంట్లో ఒక సాంగ్, అంటే ఒక సినిమా అంటే అన్నీ ఉండాలి కదా. ఒక వ్యక్తి అంటే ఆయన లైఫ్లో అన్ని ఎమోషన్స్ ఉంటాయి. యాక్షన్ ఉంటుంది, లవ్ ఉంటుంది, సెంటిమెంట్ ఉంటుంది. అలాగే క్రిస్టి అనే అతని లైఫ్లో కూడా ఒక లవర్ ఉంటాయి. మన మనీషా ఇక్కడ ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, ఫస్ట్ పిక్చర్ భలే ఉన్నాడని ఒక సినిమా చేసింది. చాలా మంచి ఆర్టిస్టు, అద్భుతంగా నటిస్తుంది. ఆమెని కన్నడలో ఇంట్రడ్యూస్ చేశాము. ఫస్ట్ తెలుగులో ఇంట్రడ్యూస్ అయింది, ఇప్పుడు కన్నడలో ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. సో చాలా అద్భుతంగా నటించింది. సో ఈ సాంగ్ని మనం ముందు ఏ రోజైతే మన అర్జున్ జన్య గారు మ్యూజిక్ డైరెక్టర్, ఆయన బిజీ స్కెడ్యూల్లో ఇక్కడ రాలేకపోయారు. కంపోజ్ చేసిన టైంలోనే ఈ సాంగ్ని సిద్ శ్రీరామ్ గారితోనే పాడించాలి. అది కన్నడ అండ్ తెలుగు. ఎందుకంటే ఆయన కన్నడ ఆడియన్స్ ఎంత లవ్ చేస్తారో అంతే తెలుగు ఆడియన్స్ కూడా లవ్ చేస్తారు, ఇంకా ఎక్కువ అనుకుంటాను నేను యాక్చువల్గా. సో అప్పుడే ఫిక్స్ అయ్యాము. అలాగే సిద్ శ్రీరామ్ గారితోనే పాడించాము. మీరు సాంగ్ చూశారు. ఐ హోప్ యు ఆల్ లైక్ ద సాంగ్. అండ్ ఇంకా ఈ సినిమాలో ఇంకా చాలా పాటలు ఉన్నాయి, ట్రైలర్ ఉంది. నెక్స్ట్ మళ్ళీ వస్తాము. ఈ సినిమాని ఇక్కడ కూడా ప్రమోట్ చేద్దాము. ఈ సినిమా కంటెంట్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఇదంతా చేస్తున్నాము. మీ అందరూ సపోర్ట్ మాకు కావాలి. మంచి కంటెంట్ మీరు ఎప్పుడు తెలుగు ఆడియన్స్ కానీ తెలుగు మీడియా కానీ మంచి సినిమాని, మంచి కంటెంట్ ఎప్పుడు బాగా ప్రమోట్ చేస్తారని మనకు తెలుసు. బెంగళూరులో ఉంటేను మనం ఫాలో చేస్తూనే ఉంటాం. మనం కూడా అన్ని తెలుగు సినిమా చూస్తాము, అన్ని హీరోలు మనకు తెలుసు. సో ఈ సినిమాను కూడా మీ సినిమా అనుకొని ప్రమోట్ చేయండి. ఈ సినిమాకి అంత సపోర్ట్ చేసేయండి అని అడుగుతాను. థ్యాంక్ యూ సో మచ్.